Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. నొప్పి జలుబుతో భయపడకండి. కోబ్రా మీకు రక్షణ కవచం. కోబ్రా పెయిన్ ఆయిల్ తో ఆవిరి పట్టండి, క్షేమంగా ఉండండి. అన్ని మెడికల్ షాపుల్లో లభించును. లేనిచో పోస్ట్ లో పంపబడును. ఏరియాల వారీగా డీలర్స్ కావాలను. జగనన్న జగమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జగమంతా నీ తోటి. రాజన్నకు పుత్రుడవు, రైతన్నకు మిత్రుడవు. జగనన్న జగనన్న జనులంతా నీ తోటి. రాజన్నకు ప్రతిరూపం, రాష్ట్రానికి నువ్వు రూపం. జగనన్న జగనన్న ప్రజలంతా జగనన్న ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు, ఎచ్చటుంది చూడు. మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు, ఏమైంది నేడు. ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు, మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు. అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి, ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మరి ఈరోజు విజయవాడలో 48వ వార్డులో అత్తులూరు ఆదిలక్ష్మి పెదబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ డివిజన్ నాయకులు కార్యకర్తలు ఆ రకంగానే మరి ఇంకా పక్క డివిజన్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా వచ్చి ఈరోజు అత్తులూరు రాజలక్ష్మి గారు ఒక విజయాన్ని కాంక్షిస్తూ, అలాగే పాదయాత్ర ఉద్దేశాన్ని మరి కాంక్షిస్తూ పాంప్లెట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా మరి పూర్తిగా పొందుపరిచి ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు పంచే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి సారథ్యం, అలాగే డివిజన్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజల కోసం నేడు అనేటువంటి ఈ సంకల్ప యాత్ర ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 48వ డివిజన్ అత్తులూరి పెదబాబు గారు, ఆదిలక్ష్మి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు వాగు సెంటర్ నుంచి గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి జగనన్న పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ జగనన్న ఆనాడు పాదయాత్రలో 3648 కిలోమీటర్లు సంపూర్ణ పాదయాత్ర పూర్తి చేసి ప్రజల్లో ఏదైతే కోరుకున్నారో వాటిని అన్నింటినీ నవరత్నాల పథకం పేరుతో ఈనాడు అమలు చేస్తూ మరి 17 మాసాల ప్రభుత్వ పరిపాలనలో ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని గ్రామ వాలంటీర్ల ద్వారా గడప గడపకి చేరే విధానాన్ని చూస్తే ఈనాడు గత 73 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత అట్టడుగు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం జగనన్న కృషి, పట్టుదల, ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు, చెప్పిందే చేస్తాం, చేసిందే చెప్తాం అనే నినాదంతో మరి ఈనాడు ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి జగనన్న నాయకత్వంలో ఈనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులతో పాటు ప్రతి ఆడ కూతురు, ప్రతి చెల్లి, ప్రతి అక్క ఈరోజు 50% రిజర్వేషన్ ఇచ్చినందుకు సగర్వంగా ఈరోజు పార్టీలో కావచ్చు, ప్రజల్లో గుండెల్లో మరి ఆ జగనన్న స్ఫూర్తి ఈరోజు యువతరానికి ఆదర్శదాయకం. ఎందుకంటే ఈ పశ్చిమ వర్గంలో ఏదైతే మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సహకారంతో ఈ విజయవాడ నగరాన్ని అలాగే మా 48వ డివిజన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తూ అడిగిందే తడవగా
1,50,00,000 నుంచి 2 కోట్ల దాకా మరి డ్రైన్లు మరమ్మతులు, మెట్ల నిర్మాణాలు, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తూ కూడా అడిగిందే తడవగా నిత్యం ప్రజలకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యల్ని పెదబాబు గారు, అలాగే డివిజన్ అధ్యక్షులు పిల్లా సూరిబాబు గారు, డివిజన్ కమిటీ ఏదైతే మంత్రివర్యులకి వివరించడం జరిగిందో అడిగిందే తడవగా ఆయన పరిశీలన జరుగుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉందో రాష్ట్రంలో ఆయన ఆశయ సాధన కోసం నవరత్నాలు అనే పథకాల ద్వారా అమ్మఒడి కార్యక్రమం కానీ, చేయూత కానీ, అలాగే బడి పిల్లలకు కానీ, విద్యా దీవెన కానీ ఇవన్నీ కూడా రేషన్ కార్డు, తెల్ల కార్డు, ఆరోగ్యశ్రీ అన్ని పథకాలు సామాన్యులకు చేరే విధంగా మరి ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి ఆడపడుచు, అలాగే ప్రతి తమ్ముడు, ప్రతి అన్న, ప్రతి తండ్రి వృద్ధాప్య పింఛను, వికలాంగ పింఛను అడిగిందే తడవగా ఏర్పరిచిన జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పరిపాలనకి ఈ ప్రజలు చేయూత ఇవ్వాలని చెప్పని తద్వారా మా డివిజన్ కూడా అభివృద్ధి పనులు నడుపుతున్నట్టు వెల్లంపల్లి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో శ్రీమతి అత్రూరి రాజలక్ష్మి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పని సంక్షేమ పథకాలు ఇంకా కూడా ఎవరైనా చేరని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటే జగనన్న సంకల్పం ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందాలని చెప్పని ఉంది. కాబట్టి ఈ పాదయాత్ర ద్వారా లబ్ధి చేకూరినటువంటి వాళ్ళకి సంక్షేమ పథకాలు వివరిస్తూ ఇంకా ఎవరైనా సంక్షేమ పథకాలు చేరవలసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెరువుగా తీసుకెళ్ళడం కోసం ఈ పాదయాత్ర చేపట్టడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. కూడా ఈ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న అత్రూరి ఆదిలక్ష్మి గారిని అఖండ విజయంతో గెలిపించవలసిందిగా కోరుచున్నాం. అదే వైఎస్ గవర్నమెంట్ వచ్చిన ఈ 16 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మా వార్డులో దగ్గర 1600 మందికి పేదవాళ్ళకి స్థలాలు రావడం జరిగింది. అమ్మఒడి కింద కానీ అయితేనేమో బీసీ రుణాలు అయితేనేమో ఆటో వర్కర్స్కి ఏమో రజక కార్పొరేషన్ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి వార్డులో ప్రజలందరికీ కూడా. అలాగే అభివృద్ధి పనులు కూడా రిటర్నింగ్ వాళ్ళే కానీ బ్రహ్మంగారు పట్టం మీద రిటర్నింగ్ వాళ్ళకి పడితే అత్యవసరం మీద 50 లక్షలు శాంక్షన్ చేయించి ఆ రిటర్నింగ్ వాళ్ళు చేయడం జరిగింది. డ్రైన్లు కరెంటు స్తంభాలు శిథిలావస్థలో ఉన్న కరెంటు స్తంభాలు కూడా రిపేర్ చేయించడం జరిగింది. అందరూ